కొంచెం ఉండండి అమ్మా, నేర్పడానికి పిల్లలు చిన్న పిల్లలు కాదమ్మా. కొడతారు మేడం. లాస్ట్ మూమెంట్ వచ్చినప్పుడు ఆ పెద్దబాబు బాబుతో పడినప్పుడు పెద్దబాబు ఒక్కడ ఉన్నాడు కాపు. ఆ రోజు వాళ్ళకి తెలిసింది కొట్టుకోం. ఎప్పుడు కొట్టినప్పుడల్లా వాళ్ళు స్కూల్కే 6:30కు అట్లా వస్తారు ఇంటికి. వాళ్ళు ఎవరు ముగ్గురు కూడా తెలియదు కొట్టప్పుడు. సరే అమ్మా, నేను అనేది వాళ్ళకి తెలియనప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత మీదై ఉండేది. మీరు ముందు తెలియచెప్పుంటే ఇప్పుడు వాళ్ళకి ఈ విషయం మీరు ఇప్పుడు కొత్తగా వాళ్ళు వినేది అలాగా అలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. మీరు అప్పుడంతా వదిలేశారు. ఇప్పుడు అలా కాదమ్మా, ఛాన్స్ ఇవ్వలేదు, అలా మాట్లాడద్దు. మీరు ఎన్నిసార్లు దెబ్బలాడుకున్నారు, వెళ్ళిపోయారు, మీ ఇంట్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మీకు ఛాన్స్ ఇవ్వలేదు అన్నది ఉండదు. మీరు అప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలాగ ఎందుకో మీరు మీ పిల్లల దగ్గర నుంచి దూరం అయిపోయారు. మీరు వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఏం జరుగుతుందండి, ఒకసారి కాసేపు మీరు చెప్పిందే నిజమని అనుకున్నా మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి మీకు ఏం జరుగుతుందో చెప్పలేదు. చెప్పినప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ వయసు వచ్చి వాళ్ళు ఏమి చిన్న వయసు కాదు, వాళ్ళేమి 6 నెలలు 7 నెలల పిల్లలు కాదు, లేకపోతే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు కాదమ్మా. అలా కాదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడేది ఏదైనా వాళ్ళ అర్థం. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళకి ఏది నేర్పించలేరు. వాళ్ళు ఏదైతే మనసులో అనుకుంటారో అదే మాట్లాడతారు. అందుకని వాళ్ళని ఫస్ట్ మాట్లాడనివ్వండి, ఆ తర్వాత మీరు చెప్తారు కానీ ఏం జరిగిందని మీరు వాళ్ళకి చెప్తారు కానీ. సరే మేడం, చెప్పమ్మా, నువ్వేం చెప్తాను. మేడం, నా నాలెడ్జ్ వచ్చిన కాడికైతే నాకు మా అమ్మ మా డాడీ విషయం మేడం. మమ్మీ డాడీ విషయం. మా చెల్లె నాకు తెలియదు, ఆమె నాకు తెలియదు. అయితే నీ ఫస్ట్ క్లాస్ ఉన్నా మేడం. నీ ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు మా డాడీ పంచాయతీ పెడతాం మేడం. అయితే పంచాయతీ పెడితే ఏం డాడీ పంచాయతీ అంటే చెల్లి వస్తుంది అని చెప్పింది మేడం. చెల్లె వస్తుంది అని చెప్పింది మేడం. చెప్పిన తర్వాత సరే అని పంచాయతీ పెట్టి మా చెల్లెని అప్పుడు ఫస్ట్ టైం చూసినాం మేడం. ఇద్దరిని ఫస్ట్ టైం నేను అప్పుడే చూడడం వచ్చింది మేడం. పంచాయతీ పెట్టిన తర్వాత వచ్చింది 4 నెలలు 5 నెలలు ఉంది మేడం. ఉంది మళ్ళీ కొట్లాడడం, మొత్తం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది మేడం. మంచిగా ఊడదు. మేము ఎన్నడూ చక్కగా చూసి ఇట్లా బుక్క అన్నం తినిపించింది తెలియదు మేడం. మాకు వస్తుంది వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మా చెల్లె ఫంక్షన్కి పిలిచినాం మేడం. మళ్ళీ మా చెల్లె ఫంక్షన్ పిలిస్తే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ 3 months అట్లా ఉంది మేడం. అయితే మా అమ్మమ్మకి బాగాలేదు, వాళ్ళ మమ్మీకి, మా వాళ్ళ మమ్మీకి బాగాలేదు. అయితే బాగాలేకపోతే అక్కడ పోయి నేను చూస్తాను చెప్పింది మేడం. చూస్తానే మా అమ్మమ్మ ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఎవరో వీళ్ళ అన్నదమ్ములు ఏదో కొట్లాడుకోరు మేడం. మాకు తెలియదు. మేము ఆనున్నాం. ఫోన్ చేసి మా మమ్మీ డాడీ గలీజ్ మాటలు మేడం తిట్టిరు. చాలా గలీజ్ మాటలు తిట్టిరు, చెప్పద్దు. మేమైతే తిట్టిన తర్వాత రాలేదు. 6 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రాలేదు. మా ఇంటికి రాలే, ఇప్పటిదాకా రాలేదు. మాకొద్దు మేడం. మేము నా తెలివి వచ్చిన కాడికి ఆమె అన్నదేమో మేడం. నా తెలివి వచ్చిన కాడికి మా అమ్మ పెంచింది. తల్లి ప్రేమ కావాల్సినప్పుడు ఆమె మా దగ్గర లేదు మేడం. ఏముంది మా మమ్మీ డాడీ చూసిరు, ఇలా దేవుళ్ళు మేడం. కాల్ చేస్తారు మేడం. కాల్ చేసి డాడీ చంపేస్తా అది ఇది అని చెప్పేసి ఏదో టార్చర్ వచ్చి మాట్లాడుతుంటారు. 1 month వరకు అట్లా వేసారు. నేనే 2-3 months ఇట్లా తిట్టేసి ఇంకా పెట్టేసేసిన ఫోన్. కాలేజ్ కానీ ఇప్పుడు స్కూల్ స్టేజ్ నిమ్ముగా మాట్లాడిన కారణం మా మమ్మీ డాడీ. ఆమె కాదు, ఆమె ఎవరో మాకు తెలియదు. మమ్మల్ని చూడనప్పుడు ఆమె ఎవరు మేడం? మా ఇంట్లో ఉంది ఆమె. ఇదే మాట కాదు. చెప్తున్నా మేడం. నేను చెయ్యి ఉంగరం, నాకు ఉంగరం గిరి కావాలైతే ఉండలే కదా. మీకు వీన్ బాంబు తెచ్చుకుని ఇప్పించిందా? సరే నేను ఏ కాలేజ్ చెప్పు, నా కాలేజ్ పేరు చెప్పు. నేను ఏ కాలేజ్? కాలేజ్ అప్పుడు సరే అప్పుడు స్కూల్ మళ్ళీ 2 రోజులు ఏడుకోనావు. కొట్లే అబద్ధాలు ఆడితే మేడం, అబద్ధాలు మేడం. మా అమ్మమ్మని చూస్తాను పోయింది. నేను ఏ కాలేజో తెలియదు, ఏం తెలియదు. నేను చచ్చిపోతే రాదు, చెయ్యదు. నేను జ్వరం వచ్చింది. మా మమ్మీ డాడీ చూసుకుంటు మేడం ప్రతి ఒక్క దానికి. మాకొద్దు మేడం, అన్ని అబద్ధాలు చెప్తుంది. ఓకే అమ్మా, మీరిద్దరే మాట్లాడతారు. ఇగో మేడం, నాకు అసలు ఆమె ఎవరో తెలియదు. అయితే ఒక రోజు ఏమైంది, దీపావళి పండుగ వచ్చింది. నా ఫంక్షన్ అప్పుడు వచ్చి 2-3 నెలలు ఉంది. ఉన్నాక ఏమైంది, మా నాయనమ్మ చచ్చిపోతే మా డాడీ వాళ్ళు అది ఇట్లా మొక్కుతారు కదా, అప్పుడు వెళ్ళారు. మా డాడీ వాళ్ళు మా అన్న వాళ్ళందరూ వెళ్ళారు. అయితే ఏమైంది,
నూనె ప్యాకెట్ తీసుకొని రమ్మన్నాను మేడం. తీసుకొని వచ్చిన 10 రూపీస్ పోయినాయి. పోయినందుకు మీ అయ్యనా నేను నేర్పిస్తున్నారా నీకు అని నూనె కోసం బెదిరించింది. గొంతు పట్టి వేసుకుంది మేడం. మదర్ ప్రామిస్ చెప్తున్నా, నాకు అసలు కమ్మొద్దు అవుతుంది మేడం. తోపియలే మా జూన భవన్ మాట్లాడడానికి మేడం ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం. మీరు ఓకే ఆవిడ చదివించలేదు, ఆవిడ చూడలేదు, బట్ మదర్ని అలా అనద్దు. లైక్ ఆమె రాంగే, ఆమె చూడలేదు, ఆమె తాగింది, వీళ్ళే చూసారు. అయినప్పటికీ కూడా ఆవిడ ఏమేమి షీ ఫేస్ ద్వారా మీ చైల్డ్హుడ్లో ఆవిడకి ఏంటి కష్టాలు మీకు తెలియకపోవచ్చు. ఆవిడ తాగుద్ది అన్నమాట వాస్తవం, ఆవిడ ఒప్పుకుంది, ఆవిడ తాగుతుంది అన్నది. బట్ ఏ మదర్ కూడా అలా పిల్లల్ని వదిలేసేయాలని అనుకోదు. బట్ ఆవిడకి ఏ సిచ్యువేషన్ ఉందో ఉంది. బట్ 110% మీ సైడ్ వీళ్ళు చూసారు, వీళ్ళే చేశారు, అదంతా కరెక్టే, దాని గురించి నేను కాదంటలేదు. బట్ మాట్లాడేటప్పుడు మరి నువ్వెవరో అని అన్నది. ఏమున్నా షీ గేవ్ బర్త్ టు యూ అంటే షీజ్ అ మదర్. మీరు యాక్సెప్ట్ చేయకపోవడం కరెక్ట్ నేను కాదంటలే. బికాస్ మీరు ఫేస్ చేసిన కష్టాలు, మీరు చేసిన ప్రాబ్లమ్స్, మీరు ఫేస్ చేసిన ఇష్యూస్, వీటన్నిటి బట్టి ఆవిడ మీద మీకు అంత హేటెడ్ వచ్చింది కరెక్టే. కానీ ఒకటి మీరు నువ్వెవరని అనద్దు. నువ్వెవరన్న మాట అన్నది. సరే ఎనీవే చూడమ్మా, చెప్తున్నామ్మా, సరే నీ కాలు అవుతామ్మా, నాకు ఈ అవధం మానిక రాదమ్మా. సరే ఇంత అవధాలు మేడం ఇవన్నీ నటనలు మేడం. మీరు నటన ఎవరిది నటన ఎవరిది కాదన్నది నాకు తెలుస్తుంది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎవరు ఏం చేస్తారో నాకు అర్థమవుతుంది. మీరు ఎందుకు చెప్తారు అది నటనని? నేను అనలైజ్ చేయగలను. అందుకే మీరు అలా మాట్లాడంటే కాస్త ఎంత తప్పు చేసిన వాళ్ళైనా నేను మారాను, లేకపోతే నన్ను క్షమించండి, లేకపోతే నేను రిగ్రెట్ చేస్తాను అన్నప్పుడు వాళ్ళని మళ్ళీ మనం పొడవకూడదు. ఓకే, అది సరే అమ్మ. వినండి శ్యామలా గారు, మీరు చెప్పారు, వాళ్ళు చెప్పారు, అన్నీ విన్నామండి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే మనం మాట్లాడుకునే ముందు లాయర్ గారు, డాక్టర్ గారు వస్తారు. ఒకసారి వాళ్ళిద్దరూ మాట్లాడింది విన్నాక ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే మనసులకు ఏది ఇష్టమో అదే చెయ్యాలి. బలవంతంగా ఎవరితో ఏమీ చేయించలేము. సరేనమ్మా? సరే మా డాడీ తాళ్ళు చేస్తాడు, ఆ కత్తి ఉంటే ఆ కత్తి తీసుకొని ఎగ్దాం ఇట్లా కొడుచుకుంటుంటే వచ్చేసరికి లేడు, డబ్బులు లేవు, బ్రీఫ్ కేసు ఇరిగిపోయి ఉంది. సడన్గా ఏం చేస్తాడో తెలియదు, ఉంటాడో ఏదైనా మాట్లాడుతుంటే సీరియస్ అవుతాడు, కొడుతూనే ఉంటాడు. మా అమ్మ వాళ్ళ పక్కన ఒక ఆమెకి రైకుంటే ఒకరోజు పోయి ఆమె ఇంట్లో పోయి ఆమె చేయగట్టుకున్నాడు. మా ఇంటికి ఒక 10 ఇళ్ళ దూరంలో ఒకరోజు బగ్గ దించేసి మొత్తం చెట్టు అంటే పెట్టుకున్నాడు మేడం. నా మీద ప్రేమ ఉంటే ఈ అన్నం నువ్వు తిన, అన్నం అలా ఉంచి మళ్ళీ నా అన్నం నన్ను తినమంటాడు మేడం. మందు పోసి మందు దాపిస్తాడు చిన్న పాపకి. ఒకరోజు కొడితే మొత్తం అసలు చెంప మొత్తం వాసిపోయింది మేడం. ఒకరోజు మా పెద్ద పాప కాలు ఇట్లా వేసి ముగ్గురు ఇట్లా పడుకున్నాం మేడం. తాగొచ్చినాక కాలు ఇట్లా వేసి దొక్కుతుంటే కాలు వేసుకుంటే కూడా 3 సార్లు దొక్కిండు మేడం పాపలు. అంటే ఎందుకు మరి ఇది లేట్ అయిందంటే నాకు ఉన్నారా నాకు ఓడాడ తెల్లారి మళ్ళీ నేను ఒకవేళ కొద్దిగా అంటే రేపు తాగేస్తావు కదా ఇప్పుడు ఇట్లా అన్నదని అని అంటాయి. అంటే దీన్ని అంతటినీ మనం ఏమంటాం అంటే కనుక జీరో రెస్పాన్సిబిలిటీ అంటాం. అంటే ఎటువంటి బాధ్యత లేకపోతే ఎల్లు ఒక నీ చేతికి ఒక కత్తి చాలు పొడి చేసి రానైతే చెప్పదు కదా ఆవిడ. తాగినప్పుడు నువ్వు ఒక మృగంలా ప్రవర్తిస్తున్నావు కాబట్టి చెప్తున్నావు. ఆ అమ్మాయికి నీకు మధ్య భార్యాభర్తల సంబంధం లేదు. కాళ్ళు చేతులు నేను ఎత్తుకొచ్చి ఎరగొడతా.